నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. పాల్గొన్న కూటమి నాయకులు వలవల బాబ్జీ, ఈతకోట తాతాజీలు. శనివారం జరగనున్న జగన్ పుట్టినరోజు వేడుకల్లో వైసీపీ శ్రేణులంతా పాల్గొనాలి. మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. కేరళలో వామపక్ష ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యం చేస్తుంది. సిపిఎం నాయకుల ఆరోపణ. తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. తాడేపల్లిగూడెం పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. జువ్వలపాలెంలో 15 లక్షల రూపాయలతో 3 సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శాసనసభ్యులు కొబ్బరికాయలు కొట్టారు. తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, నరిసే సోమేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ ఏసుబాబులు పాల్గొన్నారు. వారితో పాటు స్థానిక నాయకులు, మాజీ కౌన్సిలర్లు పాలూరి వెంకటేశ్వరరావు, జనసేన స్టూడెంట్స్ వింగ్ అధ్యక్షులు పాలూరి సందీప్, పాలూరి బోరయ్య, పైబోయిన వెంకట్రామయ్య, పట్టణ జనసేన అధ్యక్షులు వర్తనపల్లి కాశీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ జువ్వలపాలెంలో ఉన్న మంచినీటి కొరతను త్వరలోనే పరిష్కరిస్తానన్నారు. తాను రాజకీయాలు చేయడానికి రాలేదని, అభివృద్ధి చేయడానికి మాత్రమే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. రానున్న 5 సంవత్సరాల్లో తాడేపల్లిగూడెంను గోల్డెన్ పిరమిడ్గా ఉండేలా కృషి చేస్తానన్నారు. నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీలు కూడా మాట్లాడారు. ఎందుకంటే మనం ఎలక్షన్ అయ్యేటప్పుడు చూసాం, జోలబాలు రావాలంటే అరగంట టైం తాడేపూడి నుంచి అన్ని గోతులు మయ్యం, క్షేమంగా ఇంటికి వెళ్తామో తెలియని పరిస్థితి. మరి అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సుల మేరకు ఈ జిల్లాకి 20 కోట్ల రూపాయలు ఇస్తే నేను గొడవ పెట్టి 5 కోట్ల రూపాయలు తాడేపూడి నుంచి తీసుకొచ్చాను. ముందు 5 లక్షల రూపాయలు నా సొంత డబ్బులతో వెంటనే ఈ ప్రజలకు ఏదో చేస్తానని వాగ్దానం చేసామని వేసాం. ఎండే కొట్టుకుపోయింది, 3 వానలు వచ్చినాయి. ఇప్పుడు సీఎం గారి దగ్గరికి వెళ్ళి నా ఆశ సరిపోదు సార్, మీరు ఏదో చేయాలంటే మళ్ళీ 5 కోట్ల రూపాయలు మనకి ఇవ్వడం జరిగింది. దాంట్లో మున్సిపాలిటీలో ఉన్న పార్ట్ హోల్స్ 324 కూడా గుర్తించి మున్సిపాలిటీకి 22 లక్షల రూపాయలు జనరల్ గ్రాంట్ ఇచ్చి ఇక్కడ 5 కోట్ల రూపాయలతో అన్ని గ్రామాలకే రోడ్లు రిపేర్ చేసి బాధ్యతని ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంది. ఎందుకంటే ఇది మన కోసం కాదు, ప్రజలు మనకు ఓట్లేసి ఒక బాధ్యతను మనకి ఇచ్చారు. ఆ దిశగానే మనం ప్రజల కోసమే మనం పనిచేయాలని ఆలోచనతో పనిచేస్తున్న ప్రభుత్వం ఇది, ఇక్కడ ఉన్న నాయకులు కానీ ఎవరైనా. కాబట్టి మీ అందరికీ నీళ్ళే ఉన్నారు, నీళ్ళు ఇచ్చి బాధ్యత నేను తీసుకున్నా మీరు నాకు చెప్పవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా ఆ బాధ్యతని తొందరలోనే మీకు నీళ్ళు వచ్చి ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే ఇదివరకు ఇక్కడ ఉన్న డబ్బు అంతా కూడా సిఎఫ్ఎంఎస్ అని ఒక అకౌంట్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళిపోయి మనం కట్టిన పనులు కూడా ఈరోజు కూడా అక్కడికి వెళ్ళిపోతుంది. సిస్టమ్ మార్చదు. ఇంకా ఈ ప్రభుత్వంలోకి మనం కట్టి పన్నుల నుంచే ఈ అభివృద్ధి చేసి బాధ్యతను మేము తీసుకుంటాం. ఖచ్చితంగా జోలపాలెంకి నీళ్ళు ఇచ్చి బాధ్యత నాది. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, ఆ నీళ్ళు వచ్చాక కూడా మళ్ళీ వస్తాను. మీకు భయపడి పారిపోయేదే లేదు, ఖచ్చితంగా పని చేసి వెళ్తాం. జనరల్ ఫండ్స్లో రోడ్లు అభివృద్ధిలో భాగంగా మన ప్రీతమ శాసనసభ్యులు ఆధ్వర్యంలో వీటిలన్నిటికీ కూడా శంకుస్థాపనలు జరిగినాయి. 2వ వార్డులో 33,03,000, అలాగే 33వ వార్డులో 40 లక్షలు, అలాగే 10వ వార్డులో 4,38,000, మరి 16వ వార్డులో 3 చోట్ల 3,5 15 లక్షలు ఈవేళ పెట్టడం జరిగింది. ఈ రోడ్లన్నీ కూడా మరి వెంటనే వేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ రోడ్లు వేసేటప్పుడు కూడా ప్రజలు కూడా వీటిని పర్యవేక్షించండి. మంచి
మంచి క్వాలిటీగా చేయించాలన్న ఉద్దేశంతో శాసనసభ్యులు ఇవన్నీ కూడా తీసుకోవటం జరిగింది. కాబట్టి మరి ప్రజలు కూడా మరి మీరు ఇక్కడ ఎలా జరుగుతుందో వర్క్ అనేది కమిషనర్ గారికి అలాగే శాసనసభ్యులకి తెలియజేయవలసిందిగా కోరుకుంటూ, మరి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మరిన్ని జనరల్ ఫండ్స్ ద్వారా గతంలో ఏం జరిగేదంటే మరి బాలస్వామి గారు ఇక్కడ కమిషనర్గా ఉన్నప్పుడు మరి 20 కోట్లు దాటి ఇక్కడ నిలవ ఉన్న పరిస్థితి. అది తర్వాత ఉన్న పరిస్థితుల్లో ఈ జనరల్ ఫండ్స్ అన్నీ ఎలా పెట్టారు, ఏం చేశారు అనేది కూడా అర్థం కాకుండా ఉన్న పరిస్థితులు మన తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో జరిగినాయి. ఈవేళ అత్యంత పారదర్శకంగా మరి ఈ రోడ్లన్నింటినీ ఎక్కడ అయితే అవసరం ఉన్నాయో ఆ అవసరాన్ని బట్టి కమిషనర్ గారు అలాగే శాసనసభ్యులు కూటమి సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమాలన్నీ పర్యవేక్షించి ప్రజలు కూడా దీన్ని పూర్తిగా సహకరించి ఇలాంటి మంచి కార్యక్రమాలకి పూర్తిగా కూటమి కట్టుబడి ఉంది. ఈ కార్యక్రమాలని మరి వేగవంతంగా చేయడానికి మరిన్ని వార్డుల్లో ఒక్కొక్క వార్డులోనూ 1-2 వర్కులు ఆల్రెడీగా శాసనసభ్యుల ద్వారా పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా అతి త్వరలో మరి ప్రారంభమవుతాయి. మరి తాడేపల్లిగూడెం పట్టణం అభివృద్ధికి, తాడేపల్లిగూడెం నియోజకవర్గం అభివృద్ధికి కూడా కూటమి కట్టుబడి ఉందని చెప్పి శాసనసభ్యుల ద్వారా ఈ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు. తాడేపల్లిగూడెం పట్టణ మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలకి మరి శంకుస్థాపన చేయడానికి మరి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన స్థానిక శాసనసభ్యులు మరి మున్సిపాలిటీలో ఒక అభివృద్ధి కార్యక్రమంలో మరి 11వ వార్డు కానీ ఇవాళ 33వ వార్డు కానీ 2వ వార్డు కానీ ఒక చక్కటి కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. డ్రైన్లు, పార్క్ డెవలప్మెంటు, రోడ్లు ఇవాళ ₹1 కోటి సుమారు రమారమితో ఈరోజు ఈ కార్యక్రమం శంకుస్థాపన ఎమ్మెల్యే చేతుల మీద జరుగుతుంది. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి నిధులకు కొరత లేకుండా ఎక్కడైతే ఏది అవసరం ఉందో ప్రజల అవసరాలు తీర్చే విధంగా అభివృద్ధి కార్యక్రమం చేయడానికి నాయకులందరూ ముందున్నాం. మరి దీనికి ఎమ్మెల్యే గారు కూడా ఎంతో కృషి చేసి ఇంకా పైనుంచి కూడా నిధులు ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న మన పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రులు, మన పార్లమెంటుకి నాయకులైన భూపతి శ్రీనివాస్ వర్మ గారి ద్వారా కూడా కొన్ని నిధులు తీసుకొస్తాకి ఆయన ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నారు. దాని ద్వారా మరి ఈ 5 సంవత్సరాల్లో తాడేపల్లిగూడెం పట్టణానికి ఉన్న అవసరాలు తీర్చే విధంగా ఇటు డ్రైనేజీ వ్యవస్థ ముఖ్యం మనకి. ఇంకా డ్రైనేజీకి అవుట్లెట్లు కొద్దిగా ఇబ్బందిగా ఉన్నాయి. అవుట్లెట్ల మీద దృష్టి పెట్టి ఇంకా రాబోయే వానాకాలంలో ఆ ఇబ్బంది రాకుండా ఉంటాకి మరి పెద్ద ఎత్తున ఆయన కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ 93 లక్షల నుంచి ₹1 కోటి వర్కులు శంకుస్థాపన చేసినందుకు తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలందరం కూడా మనం ఎమ్మెల్యే గారిని అభినందించాలి. రాబోయే రోజు ఇంకా ఘనమైన అభివృద్ధి జరగాలి, ఎన్డీఏ ప్రభుత్వ నాయకత్వంలో జరగాలని కోరుకుందాం. మన శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో సుమారు ₹1 కోటి అభివృద్ధికి శంకుస్థాపన చేయడం జరిగింది. 16వ వార్డులో 15 లక్షలు శంకుస్థాపన జరిగింది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో తాడేపల్లిగూడెంలో ఎక్కడా కూడా కొబ్బరికాయ కొట్టలేదు ఒకవేళ రోడ్ల విషయంలో. గతంలో 5 సంవత్సరాలు అయిన మున్సిపల్ చైర్మన్గా చేసినప్పుడు మన జోలపాలెం మంచి అభివృద్ధి చేశారు. అది మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ. ఒక వాటర్ విషయంలో మాత్రం మనం కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం. అది ఎమ్మెల్యే కూడా అతి త్వరలోనే దాన్ని పూర్తి చేస్తారు. అది వాటర్ మన పైపుల్లో ఎక్కువలాగా పూర్తి చేస్తారని నేను ఆయనకి మనస్ఫూర్తిగా విన్నపం ఇస్తూ దాని సహకారం ఊళ్ళో ఏం కావాలన్నా మేము చేస్తామండి. మీరు తాడేపల్లి నియోజకవర్గంలో ఏ ప్రజలైనా సరే తాడేపల్లిగూడెంలో ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే రెచ్చగొట్టకలేదు. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే తలుపు ఎప్పుడు తెరిచే ఉంటుంది. ఇప్పుడు మన గుడి వెళ్ళాలంటే గతంలో ఎన్ని గోతుల్లో ఉండేవి. ఇవాళ ఆయన వచ్చిన ఎమ్మెల్యే అయిన తర్వాత గోతులు తప్పించి గోతులన్నీ పూడిపించడం జరిగింది ఆయన సొంత రూపాయలతోటి. ఎమ్మెల్యే వచ్చిన తర్వాత అభివృద్ధిగా జయంగా పనిచేసి నీతి నిజాయితీగా పనిచేసిన వ్యక్తి ఎవరన్నారంటే మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారు. ఇలాంటి వ్యక్తికి మనం పూర్తిగా ఎప్పుడూ మద్దతు ఇవ్వాలి. ఈ నెల 21 శనివారం నాడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను పార్టీ కార్యాలయంలో నిర్వహించినట్లు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. రక్తదానం, కేక్ కటింగ్, ఏరియా ఆసుపత్రిలో పండ్ల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. రేపటి రోజున మన ప్రీతమ నేత మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు
శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు కార్యక్రమం డిసెంబర్ 21. ఈ పుట్టినరోజు కార్యక్రమాన్ని మరి మన తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చేయడానికి శ్రేణులందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మరి వాళ్ళ బ్లడ్ డొనేషన్ క్యాంపుని అందరూ కండక్ట్ చేద్దామని అందరూ కూడా సూచించారు. రేపు బ్లడ్ డొనేషన్ క్యాంపు కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాం. అలాగే వృద్ధాశ్రమంలో వృద్ధులకి భోజన ఏర్పాట్లు, అలాగే ఏరియా హాస్పిటల్లో రోగులందరికీ కూడా బిస్కెట్లు, ఫ్రూట్స్, అలాగే లెపర్సీ కాలనీలోను ఆర్ఫన్ స్కూల్లోను వాళ్ళందరికీ కూడా బిస్కెట్లు, ఫ్రూట్స్ అన్నీ ఏర్పాటు చేసే కార్యక్రమం రేపు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. దీనికి మన నియోజకవర్గం నుంచి టౌన్లో ఉన్న అన్ని వార్డుల నుంచి అలాగే 2 మండలాల్లో ఉన్న గ్రామాల నుంచి వైఎస్ఆర్ శ్రేణులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ పుట్టినరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు కార్యక్రమం విజయవంతం చేయాలని అందరినీ కూడా పిలుస్తూ ఉన్నారు. కేరళలో వామపక్ష ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యం చేస్తుందని పెంటపాడు మండల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. సిపిఎం మండల కన్వీనర్ సిరపరపు రంగారావు, చెర్ల పుల్లారెడ్డిలు మాట్లాడుతూ కేరళ రాష్ట్రంను అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. కేరళలో అన్ని రంగాలలో అభివృద్ధి, వ్యవసాయ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేస్తుందన్నారు. రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. ఇటీవల వాయనాడ్లో భారీ తుఫాన్తో వేల కోట్ల ఆస్తి నష్టం జరిగితే కేంద్ర ప్రభుత్వం ₹1 కూడా నిధులు ఇవ్వకుండా పక్షపాతం చూపిస్తుందన్నారు. కార్యక్రమంలో పెనగంటి దుర్గా, తాడి బాలయ్య, వెలగల నాగిరెడ్డి, కొలుకుల రమేష్, అల్లంపల్లి రామకృష్ణ, డేర్ల అన్నవరం, కర్రి అమ్మిరెడ్డి, కర్రి జనార్దన్ రెడ్డి, సత్యనాగిరెడ్డి, అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేరళలో ఏదైతే విమానాశ్రయాలని ప్రైవేటు పరం చేయాలని ఆలోచన చేస్తే ఆ గవర్నమెంట్ అక్కడ ప్రైవేటు పరం చేస్తాకి లేదు, అద్వానీ వాడికి వీళ్ళకి ఇస్తాకి లేదు, మేమే నడుపుతాం, మేము ప్రభుత్వం మేమే బాధ్యతగా నిర్వర్తిస్తామని చెప్పారు. రెండోది అక్కడ పెట్రోల్ డీజిల్ కూడా ప్రభుత్వ పరిధిలోనే మేము దీన్ని నడుపుతాం తప్ప ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఒప్పుకోమని ఆ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం అనేది జరిగింది. మన దేశంలో 29 రాష్ట్రాల కంటే కేరళలోని ఆ రకమైన మరి చదువు అనేది మరి ప్రజలందరికీ అందిస్తుంది ప్రభుత్వం. దీంతో పాటుగా అక్కడ ప్రజలకి 16 వస్తువులు రేషన్ మీద పేద ప్రజలకు అందరికి కూడా అందుబాటులో ఉండేది 16 వస్తువులు, పప్పులు కానీ నూనె కానీ మొత్తం అన్ని 16 వస్తువులు అక్కడ అందిస్తుంది. అక్కడ ఉన్న ప్రభుత్వం మాకు రావాల్సిన నిధులు ఇవ్వాలని చెబితే గుంటు సాకులు చెప్తుంది తప్ప అదిగో ఇదిగో అని చెప్పడం తప్ప ఇప్పటికొచ్చి నిధులు ఇచ్చే పరిస్థితి లేదు. సిపిఎం పార్టీగా మేము ఖండిస్తున్నాం. మరి కేరళ రాష్ట్ర ప్రభుత్వం మీద వివక్ష చూపడం సరైనది కాదు. తక్షణమే నిధులన్నీ కూడా అందజేయాలి. రాబోయే కాలంలో వివక్షను ఎడవాడపోతే పెద్ద ఎత్తున ఆందోళన ముందుకు సాగుతుందని విజ్ఞప్తి. కేంద్ర ప్రభుత్వం కేరళ రాష్ట్రం మీద తీసుకొచ్చిన వివక్షత గురించి ఇక్కడ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశాం. కేరళ రాష్ట్రం చిన్న రాష్ట్రం. ఆ చిన్న రాష్ట్రం ఈవేళ ఆ రాష్ట్రం యొక్క అభివృద్ధిని చూసి ఈవేళ కేంద్ర ప్రభుత్వం వరవ లేకుండా ఉంది. కేరళ రాష్ట్రంలో 100% కూడా అక్షరాస్యత, ప్రతి ఒక్కరు కూడా చదువు అనేది ఆ రాష్ట్రం యొక్క బాధ్యతగా ఉంది. చదువుతో పాటుగా ప్రతి ఒక్కరు కూడా వైద్యం, గవర్నమెంటే వైద్యం ఫ్రీగా వైద్యం సప్లై చేస్తుంది. అక్కడ సామాజిక తరగతికి సంబంధించి అన్ని కులాలకి కూడా అక్కడ సమన్వయం చేస్తుంది కేరళ రాష్ట్రం. అక్కడ కేరళ సమన్వయం చేయడమే కాకుండా ఆ కేరళ రాష్ట్రంలో ఉన్న నిధుల్ని ఇవాళ పంచాయతీల ద్వారాగా అప్పచెప్పడంలో ప్రధానమైన పాత్ర పోషించింది. అక్కడ వ్యవసాయ రంగంలో సంబంధించిన కూలీలకి రోజుకి ₹700 కనీస వేతనం అమలు చేస్తుంది కేరళ రాష్ట్రం. మొన్న వైనాడ్ జిల్లాలోని పెద్ద ఎత్తున తుఫాను వచ్చి వరదలు వచ్చి 100 మంది చనిపోయారు. లక్షల కోట్ల రూపాయలు అక్కడ ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరిగింది. అటువంటి దానికి జాతీయ విపత్తుగా ప్రకటించి కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు మాకు చెప్పి అడిగితే ఈ రోజు కూడా నిధులు ఇవ్వలేదు. అనేక సంవత్సరాలు వాళ్ళు నిధులు వస్తుంటే ఆ సంవత్సరం అడ్డుపడి ఇతర దేశాల నుంచి కూడా నిధులు రాకోకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతుంది. కారణం ఏంటంటే అక్కడ ఉన్నది వామపక్ష ప్రభుత్వ అధికారంలో ఉంది. శుక్రవారం తాడేపల్లిగూడెం పట్టణంలో 93,07,000 వివిధ అభివృద్ధి పనులకు ప్రభుత్వ శాసనసభ్యులు బొలశెట్టి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ఆయన వెంట బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, కూటమి నాయకులు పాల్గొన్నారు. పట్టణంలోని 2వ వార్డ్ గాయత్రి గుడి వద్ద 33.93 లక్షలతో కాంపౌండ్ వాల్, నిట్ కళాశాల పశ్చిమ ముఖద్వారం వద్ద 40 లక్షల రూపాయలతో ఆర్సీసీ డ్రైన్,
కల్వర్ట్ నిర్మాణం, బాలకనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద 4.98 లక్షలతో సీసీ డ్రైన్ల నిర్మాణం పనులకు శంకుస్థాపన జరిగింది. ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, గత 5 ఏళ్లలో ప్రభుత్వం వైఫల్యం కారణంగా రోడ్లు అన్నీ గోతులమయంగా అయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 8 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గోతులకు 20 కోట్లు కేటాయిస్తే తాను సీఎంతో మాట్లాడి ఒక్క తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి 5 కోట్లు మంజూరు చేయించానన్నారు. శుక్రవారం జరిగిన కార్యక్రమాలలో జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, నాయకుడు పాలూరి వెంకటేశ్వరరావు, నరిసే సోమేశ్వరరావు, పైపోయిన వెంకట్రామయ్య, అంగిని దేవేంద్ర, ఎడ్లపల్లి శ్రీనివాస్, ముత్యాల శ్రీనివాస్, గుండుమోగుల తమ్మయ్య, రాగిరెడ్డి త్రినాథ్, పత్తి రామకృష్ణ, మోటూరు సుబ్రహ్మణ్యం, 10వ వార్డు జనసేన నాయకులు, బలసలమ్మ గుడి ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజీ, గుండుమోగుల సురేష్, టీడీపీ నాయకులు దాట్ల జగన్నాథరాజు, మెప్మా అధ్యక్షురాలు గుండుమోగుల పద్మప్రియ, నల్లగంచు రాంబాబు, నీలం సురేష్, షరీఫ్, తిరుమలరావు, దస్తగిరి, నరసాపురం కాంట్రాక్టర్ సుంకర రంగ, మున్సిపల్, ఎంఈ, ఏఈ తదితరులు పాల్గొన్నారు. దాదాపుగా 93 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేశాం. గడిచిన 5 సంవత్సరాలుగా అభివృద్ధి చెందలేదు, మనం కూడా అదే దిశలో ఉండకూడదనే ఆలోచనతో మరి వచ్చిన రోజు నుంచి కూడా దాదాపుగా 8 కోట్ల రూపాయలని ఇవాళ అభివృద్ధి పనులు శంకుస్థాపన చేసే పనులు కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. మరి డ్రైనేజ్ చాలా ఇంపార్టెంట్. డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా చాలా నిర్వీర్యంగా ఉంది. ఆ వ్యవస్థని మళ్ళీ మనం 2014-19 వరకు చేసాం. మళ్ళీ ఈరోజు మళ్ళీ చేయబోతా ఉన్నాం. దానికి మంచి అధికారులను కూడా తీసుకురావడం జరిగింది. మరి అది ఎక్కడా కూడా ప్రతిరోజు ఒక శంకుస్థాపన చేస్తేనే కానీ మనం గడిచిన 5 సంవత్సరాల్లో లోటును పూడ్చుకోలేని పరిస్థితుల్లో తాడేపూడి కాన్స్టిట్యున్సీ ప్రజలు ఉన్నారు. కాబట్టి అభివృద్ధి దిశగానే మనం పనిచేస్తాం తప్ప రాజకీయ కోణంలో మనం ఆలోచించే పరిస్థితి ఏం లేదు. మనం అభివృద్ధి చేస్తే ప్రజల గుండెల్లో ఉంటాం. మనం కనుక డబ్బు సంపాదించుకుని వెళ్ళిపోతే ప్రజలు కూడా అసహించుకుని రేపు పొద్దున కనపడితే ముఖం మీద ఉమ్మేసే రోజు కూడా వస్తుంది. కాబట్టి మన ప్రజలను మనల్ని 63,000 మెజార్టీతో మనం గెలిపించారు. మరింత బాధ్యతను పెంచారు. కూటమి ఎన్డీఏ తరఫున ఒక ప్రెస్టీజియస్ కాన్స్టిట్యున్సీగా దీన్ని నిలబెట్టాలని ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాం. అంతేగాని ఎవరేమనుకుంటున్నారో ఎవరేం చేస్తారో నాకు అనవసరం. నేను చేసేది అభివృద్ధి మాత్రం ఎక్కడ ఆగే పరిస్థితి లేదు. ఎలాంటి రాజకీయ కోణం దీంట్లో ఉండదు. మీరు అలాంటి ఆలోచనలు పెట్టుకోవసరం లేదు. ఈ తాడేపూడి అభివృద్ధి చేసి ఈ 5 సంవత్సరాల్లో మొత్తం అంతా కూడా డెవలప్ చేసే మనం దిగుతాం తప్ప ఎలాంటి అభ్యంతరాలు వచ్చినా ఎలాంటి మాటలు మాట్లాడినా దేన్ని పట్టించుకోవాల్సిన అవసరం, దేన్ని రాజకీయం కూడా చెయ్యం. ప్రతిదీ కూడా అభివృద్ధే. నేను కానీ ఎన్డీఏ సభ్యులు కానీ, ఎందుకంటే మీరు ఓట్లు వేసారు, గెలిపించారు. నేను చేయవలసింది మీకు పని చేయాలి. ప్రభుత్వం నుంచి మీకు రావాల్సిన పథకాలు ఏమన్నా మీకు చేర్చే బాధ్యత నేను మధ్యలో తీసుకుంటాను తప్ప ఎలాంటి రాజకీయాలకి తావివ్వకుండా మనంతా కలిపి పనిచేద్దాం, సమిష్టిగా ఉందాం, రాజకీయాలు దూరంగా పెట్టి మనంతా అభివృద్ధికి పనిచేద్దాం అని చెప్పి మిమ్మల్ని అందరూ మరొకసారి కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చారు ఎన్డీఏకి. నేను కాదు, ఎవరు ఎన్డీఏ ఎమ్మెల్యేగా నిలబడినా అత్యధిక మెజార్టీతో ఇక్కడ గెలిపించే దిశగా మా ప్రయత్నం జరుగుతుంది తప్ప లేదు మనమే ఉండాలి. ఒక్కసారి చేసినా చాలు, 100 సార్లు చేయవలసిన అవసరం లేదు. ఆ చేసిన ఒకసారి కూడా అది గోల్డెన్ పీరియడ్గా తాడేపూడి పట్టణ ప్రజలు అనుకునే విధంగా ఈ తాడేపూడిని అభివృద్ధి చేస్తానని చెప్పి మీ వద్ద సెలవు తీసుకుంటుంది. తాడేపల్లిగూడెం పట్టణానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మన మున్సిపల్ జనరల్ ఫండ్ నుండి 1 కోటి రూపాయలు, సుమారుగా 93 లక్షల రూపాయలతోటి వివిధ రోడ్లు, డ్రైన్లు కూడా వేయడానికి గౌరవ శాసనసభ్యులు ఈరోజు శంకుస్థాపన చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఇప్పుడు డెవలప్మెంట్ ఆఫ్ ఓపెన్ స్పేస్ 2వ వార్డులో పార్కు డెవలప్మెంట్కి 33 లక్షలండి. అలాగే సీసీ డ్రైన్కి 40 లక్షలండి. ఇప్పుడు అలా కన్స్ట్రక్షన్ ఆఫ్ సీసీ డ్రైన్ 10వ వార్డులో 4.98 లక్షలండి. అలాగే ప్రొవైడింగ్ సీసీ రోడ్డు మరి 16వ వార్డుకి సంబంధించి 15 లక్షల రూపాయలు. మొత్తం టోటల్గా 93 లక్షల రూపాయలతోటి అభివృద్ధి పనులకి ఈరోజు గౌరవ శాసనసభ్యులు వచ్చి మన కార్యక్రమంలో హాజరై శంకుస్థాపన మొదలెట్టారు. త్వరలో కూడా రేపటి నుంచి పనులు కూడా మొదలు పెట్టడం జరుగుతుందండి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును.
జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536. సెల్ 9121754595. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు 15 పడకల ICU, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, డయాబెటాలజీ, షుగర్, స్త్రీల ప్రసూతి విభాగం, గైనకాలజీ, చెవి, ముక్కు, గొంతు విభాగం, ENT, జనరల్ సర్జరీ విభాగం, ఎనస్థీషియా విభాగం, ఎముకల విభాగం, ప్లాస్టిక్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్ కన్సల్టేషన్ 2వ ఆదివారం, రుమటాలజిస్ట్ 3వ ఆదివారం, యూరాలజిస్ట్ 4వ ఆదివారం. అన్ని రకాల సాధారణ వ్యాధులు, పాయిజనింగ్ కేసులు, మలేరియా, గర్భిణీ కేసులు, స్త్రీలకు సంబంధించిన వ్యాధులు చూడబడును మరియు అన్ని రకాల ఆపరేషన్లు చేయబడును. ఎమర్జెన్సీ కేసులు అన్ని వేళలా చూడబడును. 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్ కలవు. అన్ని ప్రముఖ కంపెనీల ఇన్సూరెన్స్లకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, BSNL ఆఫీస్ వెనుక, ఓవర్ బ్రిడ్జ్ డౌన్, తాడేపల్లిగూడెం 1. ఫోన్ నంబర్ 08818223720. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్, మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. భారత్ పాక్ మధ్య 1971లో జరిగిన యుద్ధంలో భారత్ విజయాన్ని చేకేరి అండ్ మృతి చెందిన అమరవీరులకు సన్మానంగా ఈ నెల 22న విక్టరీ రన్ పేరుతో 3K రన్ నిర్వహించినట్లు అలంపురం TBR సైనిక్ స్కూల్ చైర్మన్ టి భోగేశ్వరరావు తెలిపారు. ఈ రన్లో విజేతలకు 5,000 రూపాయలు, 3,000 రూపాయలు, 2,000 రూపాయలు ప్రోత్సాహక బహుమతిగా ఇవ్వనున్నట్లు చెప్పారు. డిసెంబర్ 22వ తారీఖుని పెద్ద ఎత్తున 3K రన్, విక్టరీ రన్ అని చెప్పి మా కాలేజ్ తరఫున కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1971 అంటే 1971లో అప్పట్లో ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం జరిగిన దరిమిల యుద్ధంలో మన భారతీయ సైనికులు అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి మన దేశానికి విజయాన్ని చేకూర్చడమే కాకుండా బంగ్లాదేశ్ అనే ప్రత్యేక దేశాన్ని కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఆ యుద్ధ వీరులకి సన్మానంగా 22 డిసెంబర్ అంటే వచ్చే ఆదివారం మనం ఇక్కడ 3K విక్టరీ రన్ అంటే విజయాన్ని అనే రన్తో ఇక్కడ మనం ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ఉదయం 7 గంటలకి మన TBR సైనిక్ స్కూల్లో స్టార్ట్ చేసి 3 కిలోమీటర్ల ప్రతిమాడు మీదుగా ఇక్కడికి మన TBR డిఫెన్స్ గ్రౌండ్, మిలిటరీ గ్రౌండ్ వరకు 3 కిలోమీటర్స్ ఇక్కడ వరకు మన కార్యక్రమం ఉంటుంది. దీని ముఖ్య ఉద్దేశం నేను చెప్పినట్టు విక్టరీ రన్ అంటే విజయాన్ని సాధించిన రన్గా భావిస్తాం. 71 యుద్ధంలో గెలిచాం కాబట్టి దాన్ని గుర్తుగా కమ్మెమరేట్ చేస్తూ ఈ కార్యక్రమం చేస్తాను. దీంట్లో ఈ పోటీలో గెలిచిన వ్యక్తులకి ప్రైజులు ఇవ్వడమే కాకుండా ప్రత్యేకించి 1971 యుద్ధంలో అప్పట్లో పాల్గొన్న మాజీ సైనికులందరూ కూడా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి 20 మందికి ఘనంగా కూడా సన్మానం చేయడం జరుగుతుంది.
తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలుసలమ్మ వారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం వెలుగుల రామారావు కుమారుడు రాఘవులు, వెంకటలక్ష్మి దంపతుల వారి కుమారులు భవానీ, దుర్గాప్రసాద్, హేమంత్ వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజీ, నీలం సురేష్, దాట్ల జగన్నాథరాజు తదితరులు సేవలందించారు. శ్రీ 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 బొలుసలమ్మవారి దేవస్థానంలో స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆశీస్సులతో ఇక్కడ ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమం జరుపబడుతున్నది. అలాగే ఈ శుక్రవారం నాడు మా మిత్రులు మారుతి సైకిల్ షాప్ అధినేత రామారావు గారి కుమారుడు రాఘవుల గారు ఈ రోజున అన్నదాన కార్యక్రమానికి సహకరించారు. అలాగే ఆయన మేము 2014 నుంచి 19 వరకు చేసినప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఒకసారని కాదు, మాకు ఈ రోజున ఈ శుక్రవారం ఎవరు లేరండి రాఘవుల గారు అని అంటే నేనున్నాను, ముందు నా పేరుని పెట్టండి అని చెప్పి మాకు అన్ని రకాల సహకరించిన రాఘవుల గారి కుటుంబ సభ్యులకి అమ్మవారు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగజేయాలని, వారు ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళి అమ్మవారి సేవలో వారు పాల్గొనాలని కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం కూడా నాకు ఒక అవకాశం ఇచ్చినట్టు సంజయబాబు గారికి, ఈ బొలుసలమ్మ అమ్మవారికి నా కృతజ్ఞత ఎప్పుడు ఉంటాయని కోరుకుంటున్నాం. అలాగే ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, పట్టణ అధ్యక్షులు వత్తమిల్లి కాశీ గారికి అందరూ కూడా ఈ బొలుసలమ్మ తల్లి అమ్మవారిని అంజబాబు గారిని నిలబెట్టడం ఈ 5 సంవత్సరాలు కూడా చాలా బాగా చేస్తారు నాకు తెలుసు. గత 5 సంవత్సరాలు కూడా చాలా బాగా చేశారు. ఈ అన్నదాన నిమిత్తం సుమారు 3,000 మంది హాజరవుతారు. ఈ 3,000 మంది పెట్టాలంటే సుమారు ఒక 50,000 60,000 దాకా అవుతుంది. కానీ ఈయన మన దగ్గర ఒక 25,000 రూపాయల దాకా తీసుకున్నారు. కనుమ డబ్బులు ఆయనే వేసుకొని శుభ్రంగా చేస్తున్నారు. ఈ బొలుసలమ్మ తల్లి ఆయనకి ఆశీస్సులు ఇచ్చి ఎమ్మెల్యే గారు అందరూ కూడా మన పట్టణ తాడేపల్లి కూడా అందరూ కూడా చల్లగా ఉండాలని మరీ కోరి ప్రార్థిస్తున్నాం. ఈ బొలుసలమ్మ తల్లి వల్ల నేను ఫస్ట్ సంవత్సరం పెట్టిన కాడి నుంచి నాకు ఇప్పుడు దాకా వ్యాపారం ఆటంకం కానీ ఇంట్లో ఆటంకాలు కానీ ఏమీ లేవు. ఆవిడ ఎప్పుడు కూడా నన్ను చల్లగా చూసింది. అందుగురించి నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీరంగం అంజబాబు గారికి, బొలుసలమ్మ ఉన్న కమిటీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎంతో పవిత్రమైనటువంటి ధనుర్మాసం నందు మొదటి శుక్రవారం నాడు మారుతి సైకిల్స్ అధినేత వెలుగుల రామారావు గారి కుమారుడు వెలుగుల రాఘవుల గారు, ధర్మపతి వెంకటలక్ష్మి గారు, అలాగే వారి కుమారులు భవానీ, దుర్గాప్రసాద్, హేమంత్ గారుల యొక్క కుటుంబ సభ్యుల సౌజన్యంతో పెద్ద ఎత్తున 3,000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నటువంటి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి రాఘవుల గారి కుటుంబ సభ్యులకి ఆ బొలుసలమ్మ తల్లి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని, అలాగే ఆ అమ్మవారి ఆశీస్సులతో వీళ్ళ వ్యాపారం కానీ వీళ్ళ కుటుంబం కానీ అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో అన్ని రంగాలుగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్నటువంటి ప్రతి పౌరులు సుఖశాంతులతో అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఉండే విధంగా అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షునిగా నియమితులైన అద్దంకి విజయరత్నం శుక్రవారం మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ స్టూడెంట్ విభాగం జిల్లా అధ్యక్షునిగా నియమితులైన అరిగెల అభిషేక్ కూడా కొట్టు సత్యనారాయణను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ముప్పిడి సంపత్ కుమార్, తాతా శ్రీనివాసరావు, బండారు నాగు, గుండమోగుల సాంభయ్య తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడిగా మిత్రుడు అద్దంకి విజయరత్నం గారిని పార్టీ నియమించడం జరిగింది. అధికారికంగా ఇవాళ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. అలాగే స్టూడెంట్స్ వింగ్కి సంబంధించి జిల్లా అధ్యక్షుడిగా అభిషేక్ని అధిష్టానం రాష్ట్ర అధ్యక్షులు వారి జగన్మోహన్ రెడ్డి గారు నియమించడం జరిగింది. వాళ్ళిద్దరు నియామకాలు కూడా ఈరోజు అధికారికంగా పేపర్లో అనౌన్స్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారిద్దరిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీకు అప్పచెప్పిన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సర్వీస్ చేస్తూ లీగల్కి సంబంధించిన ఇష్యూలన్నీ మనకి ఎవరికి అవసరం వచ్చినా మనం పార్టీ తరఫున సలహాలు ఇస్తూ, అలాగే స్టూడెంట్స్ తరఫున ఎవరికి సమస్యలు ఉన్నా ఇప్పుడు ఇవాళ జనవరి 3వ తారీఖున ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించిన మరి సంవత్సర బకాయిలు కట్టకుండా మరి లక్షలాది మంది స్టూడెంట్స్ని ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడతా ఉంది, కూటమి ప్రభుత్వం.
ఆ సమస్యల మీద 3వ తారీఖున జనవరి 3న మనం స్టూడెంట్స్కి మద్దతుగా మరి నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఆ కార్యక్రమంలో కూడా స్టూడెంట్స్ అందరూ పెద్ద ఎత్తున పాల్గొనేలాగా చేసి వాళ్ళకి జరుగుతున్న అన్యాయాన్ని మనం మరి ప్రభుత్వం కళ్ళు తెరిచేలాగా వాళ్ళకి న్యాయం జరిగేలాగా మన పార్టీ తరఫున ప్రయత్నం చేద్దాం. దానికి మీరందరూ కూడా కృషి చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే రేపు అంటే డిసెంబర్ 21వ తారీఖు ప్రీతం నాయకులు మరి మాజీ ముఖ్యమంత్రి మన రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు కార్యక్రమం. ఈ సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పాల్గొని ప్రతి మండలం నుంచి, ప్రతి గ్రామం నుంచి, పట్టణంలోని ప్రతి వార్డు నుంచి అందరూ కూడా పాల్గొని కార్యక్రమాలు విజయవంతం చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించేలాగా ప్రతి ఒక్కరు కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రార్థించాలని ఈ సందర్భంగా కోరుతూ, మాజీ డిప్యూటీ సీఎం గారు కోటి సత్యనారాయణ గారికి ముందుగా అడ్వాన్స్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుచేతనంటే ఈరోజు మేము పార్టీలో కష్టపడి పనిచేసినందుకు గాను పార్టీ ఉన్నా లేకపోయినా మమ్మల్ని గుర్తించి నాకు ఒక జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడిగా ఇచ్చినందుకు మా కొట్టి సత్యనారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో మేమంతా కూడా గర్వించదగ్గ విషయము. మేము ఎందుచేతనంటే ఈ పార్టీలో కొనసాగించాలనేది మాకు హృదయపూర్వకంగా మా మనసులో మాకు ఉంది. ఏమైనా సరే వచ్చే కాలంలో మన పార్టీ అత్యధిక ఓట్లు మెజార్టీతో నెగ్గి మళ్ళా మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయాలని ఆశిస్తూ నాకు ఇచ్చినటువంటి పదవిని ప్రతి పేదవారి అందరికీ కూడా న్యాయ సలహా అన్నీ కూడా ఇచ్చి వారికి యొక్క నా ధర్మం నేను పాటిస్తానని తెలియజేస్తూ, నీటి సంఘాల ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన డైరెక్టర్లు గురువారం సాయంత్రం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీని కలిశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. రూరల్ మండలానికి చెందిన పడాల, మారంపల్లి, పెంటపాడు మండలానికి చెందిన రావిపాడు నీటి సంఘం డైరెక్టర్లు వలవల బాబ్జీని కలవడం జరిగింది. ఈ సందర్భంగా బాబ్జీ వారిని అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో రైతులకు న్యాయం చేసేలా పనిచేయాలని సూచించారు. పడాల గ్రామం నుంచి నీటి సంఘం డైరెక్టర్లుగా 4 ఎన్నిక కావడం జరిగింది. దీంట్లో భాగంగా మరి తెలుగుదేశం పార్టీ నాయకుడు సల్మాన్ రాజు గారి ఆధ్వర్యంలో కూటమి తరపున రామశెట్టి శ్రీనివాస్ గారు, జగన్మోహన్, కొత్త రాధాకృష్ణ, కరుటూరి సుధీర్ కుమార్, వల్లేపల్లి శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా డైరెక్టర్లుగా ఎన్నిక కావడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని కూటమి మరి నాయకులందరూ కూడా పడాల గ్రామంలో పూర్తి సహకారం అందించి వీళ్ళ ఏకగ్రీవ ఎన్నికకి సహకరించినందుకు మరి కూటమి నాయకులకి, అలాగే మన స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే బీజేపీ ఇన్ఛార్జి తాతాజీ గారు అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, శెట్టిపేట నీటి సంఘం ఎన్నికల్లో భాగంగా మారంపల్లి గ్రామం నుంచి డైరెక్టర్గా సారిక శ్రీని గారు ఎన్నిక కావడం జరిగింది. ఈ ఎన్నికకి ప్రతి ఒక్కరికి కూడా మరి చాలా ఆనందంగా ఈవేళ మంచి అట్టహాసంగా నామినేషన్ కూడా మరి సారిక శ్రీను వేయడం జరిగింది. మరి ఈవేళ ఆయన ఏకగ్రీవంగా ఎన్నిక కావడం, మరి స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే మన భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జి ఏతకోట తాతాజీ గారి సహకారంతో మరి సారిక శ్రీను గారిని డైరెక్టర్ చేయడం జరిగింది. మరి అందరికీ కూడా నీరు అందించే విధంగా రైతుల్ని పూర్తి స్థాయిలో కాపాడాలని చెప్పి శ్రీను గారిని కోరుకుంటూ, మరి కష్టపడిన ప్రతి వ్యక్తికి ఏదో ఒక పదవి గుర్తింపు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, మరి నీటి సంఘంగా ఎన్నికలు
మరి ఏకగ్రీవంగా జరిపించినందుకు ఎమ్మెల్యే గారికి, అలాగే మా ఇన్ఛార్జ్ పొలో బాబుజీ గారికి, ఆయన మరి నాతో ఒకే మాట చెప్పారు, సాల్మన్ రాజు గారు ఏమి గొడవల్లో సక్రంగా జనసేన 2 మన 2 సక్రంగా చేసుకోండి అని చెప్పారు. అలాగే నేను మీకు మాట ఇస్తున్నాం, మా వల్ల అలాంటి ఇబ్బంది రాదని చెప్పాను. అదే రకంగా మరి కామశెట్టి శ్రీనివాస్ మరి ఆవిడ కూడా నాకు కలిసి ధనరాజు గారు కలిసి మొత్తం చేసుకుందాం అనుకుని గ్రామంలో కూర్చుని ఆయన కొంచెం నేను చెప్పి ఇద్దరి మధ్యన జరిగిపోయింది. అలాగా దీనికి మీ అందరూ సహకరించారు, గ్రామం అంతా కూడా సహకరించి ఎలాంటి కాంప్లికేషన్ లేకుండా సక్రమంగా జరిగింది. ఈ జనసేన తెలుగుదేశం కలిపి ఐక్యత ఇంక ముందు సాగుతామని, ఏదొచ్చినా ఇలాగా సమన్వయంగా పనిచేస్తామని, అలాగే ఎంత మీరు చెప్పినట్టు బోధులు అవి కూడా మా వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశారు, మా మెంబర్లో స్టార్ట్ చేసి తవ్వుతం కూడా మొదలు పెట్టారండి. అలా సక్రమంగా వాళ్ళు బాగా చేస్తారని చెప్పి ఆశిస్తూ స్థానిక ఏలూరు రోడ్డులోని శ్రీదేవి మహంకాళమ్మ వారి ఆలయంలో శుక్రవారం ఆలయ ధర్మకర్త యజ్ఞ నాగబాబు ఆధ్వర్యంలో ఉదయం విశేష పూజలు నిర్వహించారు. భక్తులు విచ్చేసి ఈ పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా యజ్ఞ నాగబాబు మాట్లాడుతూ ప్రతి గురువారం శుక్రవారం ఆలయంలో జరిగే ప్రత్యేక పూజల్లో భక్తులందరూ పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరారు. శ్రీ దేవి మహంకాళమ్మ వారి నూతన ప్రతిరూప దేవాలయంలో ప్రతిరోజు కూడా వేప దోప నైవేద్యాలతో పాటు ప్రతి గురువారం శుక్రవారం కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు కుంకుమ పూజలు ఇవన్నీ కూడా నిర్వహించబడుతుంది. ఏదైతే ఈ నెల విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి మాసం ఉంది. ఈ నెలలో ఏ విధమైన పూజ చేసుకున్నా కానీ దానికి 1000 రెట్లు ఫలితం మనకు లభిస్తుంది. కాబట్టి ఈ మాఘమాసంలో ప్రతివారు కూడా భగవంతుని దర్శనం చేసుకుని అమ్మవారి ఆశీస్సులు పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని, అలాగే ఈ మాఘమాసంలోనే కానీ కార్తీక మాసంలోనే కానీ ఎప్పుడైనా ఈ దేవాలయం వద్ద ఏ కార్యక్రమం తలపెట్టినప్పటికీ మాకు ఎంతో సహకరిస్తున్నటువంటి భక్తులకు కానీ గ్రామ పెద్దలకు కానీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ తాడేపల్లిగూడెం పట్టణంలోని ఓ బంగారం వ్యాపారి బంగారంతో పరారైనట్లుగా తాడేపల్లిగూడెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పట్టణంలోని పలు బంగారు షాపుల నుండి బంగారు ఆభరణాల మోడల్స్ తీసుకుని వాటితో పరారయ్యాడని, అదేవిధంగా వాయిదాల రూపంలో డబ్బు తీసుకొని ఆ తర్వాత బంగారం ఇస్తానని మరికొందరి దగ్గర వారికి కూడా బురిడి కొట్టాడని ఫిర్యాదులు అందాయి. దాంతో పోలీసులు పరారైన బంగారు వ్యాపారి వేటలో నిమగ్నమయ్యారు. అంతర్జాతీయ దివ్యాంగుల మాస ఉత్సవాలు పురస్కరించుకుని తాడేపల్లిగూడెం దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక భవితా కేంద్రం వద్ద దివ్యాంగుల విద్యార్థులకు ఆటల పోటీలను నిర్వహించారు. దివ్యాంగులకు పరుగు పందెం, క్యారం బోర్డ్, త్రోబాల్, క్రికెట్ పోటీలను నిర్వహించారు. ఆదివారం బీవీఆర్ కళాకేంద్రంలో ప్రజాప్రతినిధులు, అధికారుల చేతుల మీదుగా బహుమతులు అందజేస్తామని దివ్యాంగుల సంక్షేమ సంఘ అధ్యక్షులు కొత్త వీర్రాజు, పట్టణ వికలాంగుల సమైక్య అధ్యక్షులు పులిమి లక్ష్మణరావు, ఎన్పీఆర్డీ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు మేడపాటి వీరవెంకట రాఘవేంద్రరెడ్డిలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సంఘ నాయకులు ఆమంచి నాని, తానికొండ బాలాజీ, ఆవుపాటి సత్యప్రభాను, భవిత కేంద్ర ప్రత్యేక ఉపాధ్యాయులు ఎస్కే బాల ఈశ్వరయ్య, ఎం చంద్రకుమారిలు పాల్గొన్నారు. దివ్యాంగుల దినోత్సవాల మాసోత్సవాల సందర్భంగా ఈరోజు పిల్లలందరికీ కూడా ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. మరి 22వ తారీఖు స్థానిక బీవీఆర్ కళాక్షేత్రం తాడేపల్లిగూడెం నందు మన రాజకీయ నాయకులు అలాగే మరికొంతమంది అధికారులు కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో ఈ ఆటల పోటీల్లో ఎవరైతే విజేతలుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి బహుమతి ప్రదానోత్సవం జరుగుతుంది. కాబట్టి 50 మంది ప్రజానికం అలాగే దివ్యాంగ సోదరులందరూ కూడా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. స్థానిక జువ్వలపాలెంలోని శ్రీ లలితాదేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఉదయం శ్రీచక్రానికి విశేష పాలాభిషేకం, కుంకుమ పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు మానేపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం అప్పారావు, లక్ష్మీ వసుంధర దంపతుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు.
లలిత అమ్మవారి గుడి దగ్గర ప్రతి శుక్రవారం నాడు అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఈరోజు 142వ వారం పురస్కరించుకొని ఆలయ ప్రణాళికలో ధనలక్ష్మి టైల్స్ వారు ఉన్నారు. వారి వేళ అన్నప్రసాదాన్ని డొనేట్ చేశారు. ప్రొపరేటర్ అప్పారావు గారు, వారి సతీమణి గారు లక్ష్మీ వసుంధర గారి వేళ అన్నప్రసాదాన్ని డొనేట్ చేశారు. లలితాదేవి అమ్మవారి ఆశీస్సులు వారికి వారి కుటుంబ సభ్యులకి ఎల్లవేళలా కలగాలని కోరుకుంటున్నాను. శ్రీచక్రం పాలాభిషేకం పంచామృతంతో పాలాభిషేకం చేసి 7 నుంచి భక్తులకు దర్శనం ఏర్పాటు చేసి ఉన్నాం. అలాగే అన్నదానానికి శుక్రవారం అన్నదానం చేయదలుచుకున్న భక్తులు 6,000 రూపాయలు సమర్పిస్తే 2,200 మందికి మేము భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ ఏదైనా విశేష కార్యక్రమాలు ఉన్నప్పుడు మా కమిటీ వాళ్ళని సంప్రదించి అన్నదానం చేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా శాశ్వత అన్నదానం కూడా మేము ప్రవేశపెట్టినాం. అది 1,00,000 రూపాయలు డొనేషన్ చేసుకుంటే వాళ్ళ ఫోటోలు అన్నదానశాలలో పెడతాం. సంవత్సరానికి ఒక రోజు వారి కోరిన రోజున శుక్రవారం నాడు అన్నదానం చేస్తాం. భక్తులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. స్థానిక 33, 34, 35వ వార్డుల్లో జరుగుతున్న ఫ్రైడే డ్రైడే కార్యక్రమాలను శుక్రవారం తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆరోగ్య నియమాలపై ఆయన అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు, ఆరోగ్య కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి గృహం దగ్గర కూడా నెలకొని ఉన్న పరిశుభ్ర వాతావరణాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకునే విధానం ఏ విధంగా చేయాలి. అలాగే గృహాల వద్ద నిల్వ చేసుకున్న నీటి పాత్రలు ఏవైతే ఉన్నాయో అవి ప్రతి శుక్రవారం కూడా అవి క్లీన్ చేసుకుని అవి ఆరబెట్టి మరలా నీరు పట్టుకోవడం ద్వారా ఈ యొక్క కీటకజనిత ప్రదేశాలు వృద్ధి చెందకుండా ఉంటాయి. తద్వారా దోమల ద్వారా వచ్చే వ్యాధులు మలేరియా కానీ, చికెన్గున్యా కానీ, డెంగ్యూ కానీ ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా గృహాల వద్ద ఫ్రైడే కార్యక్రమాన్ని పాటిస్తూ మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సిందిగా తాడేపల్లి మిమ్మల్ని అందరూ కూడా కోరుతాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.